హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారత ప్రధానులుగా చేసిన ఇద్దరు ప్రధానమంత్రుల యొక్క గొప్పదనం గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఒకరు పివి నరసింహారావు గారు, రెండు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సమయం సందర్భం ఎప్పుడంటే 1996 సంవత్సరం. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దిగిపోయారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రమాణ స్వీకారానికి చాలామంది వచ్చారు. అందులో పివి నరసింహారావు గారు కూడా ఉన్నారు, మాజీ ప్రధానమంత్రి కాబట్టి. వాజ్పేయి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కొక్కరికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళారు. పివి నరసింహారావు గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్న టైంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పివి నరసింహారావు గారు అత్యంత చాకచక్యంగా ఒక చిన్న చీటీని వాజ్పేయి గారి చేతుల్లో పెట్టారు. వాజ్పేయి గారికి ఏం అర్థం కాల. బట్ వాజ్పేయి గారు ఆ చీటీని అంతే చాకచక్యంగా తీసుకొని తన కోటు జేబులో పెట్టుకున్నారు. ఆ తర్వాత అందరూ, అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. వాజ్పేయి గారు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వాజ్పేయి గారు తన గదిలోకి వెళ్ళి తన జేబులో నుంచి ఆ చీటీ తీసి చూసుకున్నారు ఏముంది అని. అందులో హిందీలో రాసింది, విషయం సిద్ధంగా ఉంది, కలాంను కలవండి అని చెప్పి రాసింది. కలాంసే మిలియే అన్నారు. ఎవరి కలాము అర్థం కాలేదు వాజ్పేయి గారికి. సరే, ఆ విషయం గురించి అంటే ఆ చీటీ గురించి మాట్లాడకుండా తన సెక్రటరీ ఉంటారు కదా, ఆయనను పిలిచి అడిగారు. ఆ సెక్రటరీయే అంతకుముందు పివి నరసింహారావు గారికి కూడా సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళని పిలిచి అడిగారు. ఐఏఎస్ ఆఫీసర్స్, పిఎంఓలో. కలాం అని చెప్పి ఒక వ్యక్తి పేరు వినిపించింది నాకు, ఎవరు కలాము అని చెప్పి అడిగారు వాజ్పేయి గారు. కలామా? కలాం అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు అయ్యుంటారు సార్ అన్నారు. ఎవరి ఏపీజే అబ్దుల్ కలాము అని చెప్పి వాజ్పేయి గారు అడిగారు. సార్ ఆయన్నే సార్, మన డిఆర్డిఓలో పనిచేస్తున్నారు కదా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అందులో చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ అండ్ సెక్రటరీ ఆ ఏపీజే అబ్దుల్ కలాం గారే సార్ కలాం అంటే అని చెప్పి అక్కడ పిఎంఓలో చెప్పారు. వెంటనే వాజ్పేయి గారు సరే ఆ కలాంతో నాకు మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ కలాం గారికి ఫోన్ చేసి చెప్పారు. ప్రధానమంత్రి వాజ్పేయి గారితో కలాం గారికి మీటింగ్ అరేంజ్ చేశారు, ఒక సీక్రెట్ మీటింగ్. వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడారు, వాజ్పేయి గారు, కలాం గారు. వాజ్పేయి గారు అడిగారు, పివి నరసింహారావు గారు ఒక చీటీలో కలాం సే మిలియే అని చెప్పి రాసిచ్చారు, మిమ్మల్ని కలవండి అని చెప్పారు, అసలు ఏంటి, ఏం జరుగుతోంది, మిమ్మల్ని కలవమని ఎందుకు చెప్పారు అని వాజ్పేయి గారు అడిగారు. వెంటనే అబ్దుల్ కలాం గారు సమాధానం ఇచ్చారు, ఏం లేదు సార్, రావు గారు మాకు చాలా సహాయ సహకారాలు అందించారు, అణ్వాస్త్ర పరీక్షలు చేయడానికి మొత్తం సిద్ధంగా ఉంది. అప్పుడెప్పుడో 1974 18 మే పోఖ్రాన్లో స్మైలింగ్ బుద్ధ అనే పేరు మీద ఎప్పుడో అణ్వాస్త్ర పరీక్షలు జరిగాయి. 24-25 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికే కదా. మళ్ళీ మనం ఒకసారి మన అస్త్రాలను పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే కష్టం అవుతుంది. అణ్వాస్త్ర పరీక్షలు చెయ్యాలి అని చెప్పి పివి నరసింహారావు గారు చెప్పారు. దాదాపు అంతా మేము బ్యాక్గ్రౌండ్లో సిద్ధం చేసుకున్నాం. కానీ ఎలా తెలిసిందో కానీ అమెరికాకు ఆ విషయం తెలిసింది. అమెరికా ఒత్తిడి పెంచింది, చెయ్యొద్దు అని చెప్పి, ఆంక్షలు విధిస్తామని చెప్పి బెదిరించి ఒత్తిడి పెంచింది. అట్లా అది ఆగిపోయింది సార్. బహుశా పివి నరసింహారావు గారు ఆ పరీక్షలను మీరు విజయవంతంగా చెయ్యాలి అని ఆశించి ఉంటారు, అందుకనే ఆ చీటీ మీద నన్ను కలవండి అని చెప్పి రాసి ఉంటారు. విషయం సిద్ధంగా ఉంది అనేది కూడా అదే. విషయం అంటే ఏం లేదు, న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి కావాల్సిన వ్యవహారం అంతా సిద్ధంగా ఉంది అని చెప్పి అర్థము అని అబ్దుల్ కలాం గారు వాజ్పేయి గారికి వివరించారు. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మనం పరీక్షించి తీరాల్సిందే, నేను మీకు సహాయక సహకారాలు అందిస్తాను, సీక్రెట్గా మనం పెడదాము, విషయం ఏంటో మనం ముందుకు తీసుకెళ్దాము, ఇక మీరు నాకు రిపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఇద్దరము దీన్ని ముందుకు తీసుకెళ్దాము, ఎవరెవరున్నారు నెక్స్ట్ సైంటిస్టు, ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలి, ఎంత సీక్రెట్గా ఆపరేషన్ నిర్వహించాలనేది మనం చూద్దాము అని చెప్పి వాజ్పేయి గారు కలాం గారికి చెప్పారు. కలాం గారు చాలా చాలా ఆనందపడిపోయి ఓకే అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయారు పిఎంఓలో నుంచి. ఇది జరిగింది. ఇది జరిగిన 13 రోజుల తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం కూలిపోయింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు లోక్సభలో పూర్తి మెజారిటీని నిరూపించుకోలేకపోయారు. ఆ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. మార్చి 1998 వాజ్పేయి గారు ఈసారి ఫుల్ మ్యాండేట్తో ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అవగానే ఇక పిలిచారండి మళ్ళీ అబ్దుల్ కలాం గారిని. సిద్ధమా అంటే సిద్ధం సార్ అన్నారు. బార్క్ నుంచి సైంటిస్టులను పిలిపించారు, సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరున్నారో వాళ్ళని పిలిపించారు. మెల్లిగా ప్లాన్ చేశారు, చాలా చాలా సీక్రెట్గా ప్లాన్ చేసి పోఖ్రాన్లో అణ్వాస్త్ర పరీక్షలు, రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రాంతంలో అణ్వాస్త్ర పరీక్షలు నిర్వహించారు. అసలు ఆ పరీక్షలు నిర్వహిస్తున్న విషయమో ఎవరికీ తెలియదు.
అమెరికన్ శాటిలైట్లు అయితే భారతదేశం మీదే కేంద్రీకృతమయ్యి ఎక్కడ పరీక్షలు చేస్తున్నారో ఏం చేస్తున్నారో అని చెప్పి వేచి చూశారు. వాటన్నింటికి దొరకకుండా అత్యంత చాకచక్యంగా పరీక్షలను నిర్వహించారు. మే 11, 1998 3:45 సాయంత్రం ఇండియాలో 3 డివైజెస్ టెస్ట్ చేశారండి. శక్తి 1 థర్మోన్యూక్లియర్ డివైస్, తర్వాత శక్తి 2 అని ఫిజన్ డివైస్ టెస్ట్ చేశారు. శక్తి 3 అని చెప్పి సబ్ కిలోటన్ డివైస్. 3 అణ్వాస్త్రాలను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఆ విషయం మొత్తం బయటికి వచ్చేసింది. ఇక ఆ తర్వాత లబోదిబో అనడం మొదలెట్టారు అమెరికా వాళ్ళందరూ. ఈ టెస్టులు చేసిన 2 రోజుల తర్వాత శక్తి 4, శక్తి 5 అని చెప్పి ఇంకా ఎక్కువగా సబ్ కిలోటన్ డివైజెస్ రెండింటిని పేల్చి అంటే అణ్వాస్త్రాలను ప్రయోగించి టెస్ట్ చేసి చూసుకున్నారు. మొత్తం 5 అణ్వాస్త్రాలను పరీక్షించి సిద్ధంగా పెట్టేసుకున్నారు. అంటే వాజ్పేయి గారు మార్చి 1998లో పవర్లోకి వస్తే మేలో టెస్ట్ చేసేసారండి. అంటే అంత వేగంగా పావులు కదిపారు వాజ్పేయి గారు. ఇలాంటి విషయాలలో మనం ఆలస్యం చేయకూడదు అని చెప్పి ఇక్కడ అంటే అసలు ఈ విషయం అంతా ఈ చీటీ పేపర్ తీసుకెళ్ళి పివి నరసింహారావు గారు వాజ్పేయి చేతులు ఎలా పెట్టారు ఇవన్నీ మనకెలా తెలుసు చెప్పండి? వాజ్పేయి గారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? పివి నరసింహారావు గారు మరణించిన తర్వాత అందరూ ఆయన సంస్మరణ సభలో మాట్లాడుతారు కదండి. అందులో భాగంగా వాజ్పేయి గారు మీడియా ముందు చెప్పారు. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం నివ్వెరపోయినటువంటి పరిస్థితి. వాజ్పేయి గారు ఎంతవరకు చెప్పారు విషయం అంటే 1996 వేదిక మీద నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రముఖులందరితో నేను కరచాలనం చేద్దామని చెప్పి వెళ్ళాను. ఫస్ట్ పివి నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళాను. మాజీ ప్రధాని కాబట్టి ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తున్న టైములో నాకు హ్యాండ్ అలా కలుపుతూనే ఠక్కున ఎవరికీ తెలియకుండా ఒక చీటీని ఆయన వేళ్ల సందుల్లో నుంచి నా అరచేతిలో అలా పెట్టేశారు. ఆ చీటీ నేను తీసుకొని నా జేబులోకి అంతే తెలివిగా పెట్టేసుకున్నాను. తర్వాత గదిలోకి వెళ్ళాక నేను దాన్ని తెరిచి చూసుకుంటే అందులో సిద్ధంగా ఉంది కలాం సే మిలియే, కలాంను కలవండి అని చెప్పి రాసింది. అంటే భారతదేశంలో అణ్వాస్త్రాలు మేము పరీక్షించి ఉండొచ్చు కానీ అసలు దాన్ని మొత్తం సిద్ధం చేసి పెట్టినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం పివి నరసింహారావు గారిది. అంటే భారతదేశం యొక్క గొప్పదనం గురించి ఆలోచించిన వ్యక్తి స్వర్గీయ పివి నరసింహారావు గారు. భారతదేశం యొక్క అణ్వాస్త్ర సామర్థ్యాన్ని పెంచడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. సో పూర్తిగా ఆ అణ్వాస్త్ర పరీక్ష యొక్క క్రెడిట్ ఇప్పుడు బీజేపీ తీసుకోవచ్చు కదండి. నిజానికి బీజేపీదే క్రెడిట్. వాజ్పేయి గారు వచ్చిన తర్వాతనే అమెరికా వాళ్ళకు వీళ్ళకి భయపడకుండా పరీక్షించారు. కానీ దాన్ని సిద్ధం చేసి పెట్టడం వెనక ప్రభుత్వం నుంచి పూర్తి అప్రూవల్స్ ఇవ్వడము, గోహెడ్ ఇవ్వడము అవన్నీ పివి నరసింహారావు గారు చేశారు అన్న పాయింట్ వాజ్పేయి గారు గనక ఆ రోజు పివి నరసింహారావు గారు మరణించిన తర్వాత సంస్మరణ సభలో వాజ్పేయి గారు గనక చెప్పకపోతే ఇంకెవరికి తెలియదండి. వాజ్పేయి గారు చాలా ఓపెన్గా చెప్పారు. అంటే ఎవరికి ఏ క్రెడిట్ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడము మహోన్నతమైన వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అలాగే పివి నరసింహారావు గారిది. అంటే క్రెడిట్ అటు కాంగ్రెస్ పార్టీది కాదు, మాది కాదు. పివి నరసింహారావు గారు సిద్ధం చేసి పెట్టారు. చిన్న పని చేసి కొండంత పబ్లిసిటీ చేయించుకునే నాయకులున్న ఈ రోజుల్లో పివి నరసింహారావు గారు లాంటి అద్భుతమైన నాయకులు ఉన్నారా మన భారతదేశంలో అని వాజ్పేయి గారు మీడియా ముందు మాట్లాడారు నరసింహారావు గారు మరణించిన సందర్భంలో. మరి వాజ్పేయి గారికి గొప్పతనం ఎంతుందో చూడండి. ఇక్కడ క్రెడిట్ మొత్తం తానే తీసేసుకోకుండా పివి నరసింహారావు గారికి కూడా క్రెడిట్ ఇచ్చారు. అది వాజ్పేయి గారి గొప్పతనం. నిజం చెప్పాలంటే వాజ్పేయి గారు చేసింది సామాన్యమైన విషయం కాదండి. ఆయన ప్రధానమంత్రి అయిన 2 నెలల్లోనే అణ్వాస్త్ర పరీక్షలు జరిపారు. అమెరికా పెట్టే ఆంక్షలకు వాటికి అస్సలు భయపడకుండా ముందుకొచ్చారు వాజ్పేయి గారు. సో ఒక్కసారి ఆలోచించండి, రాజకీయాలలో నైతిక విలువలు, రాజనీతిజ్ఞత ఇవన్నీ అండి ఈ ఇద్దరు మహానుభావుల్లో మనకు సుస్పష్టంగా కనిపిస్తాయి. మరి ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎంత దరిద్రంగా తయారైందో చూడండి. ఓ పక్క మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఎవరెస్ట్ శిఖరంలాగా మహోన్నతంగా కనిపిస్తూ అత్యద్భుతమైన నిర్ణయాలను మోడీ గారు తీసుకుంటూ ఉన్నారు. వాజ్పేయి గారు, అద్వానీ గారు అంటే వాళ్లకంటే 100 ఆకులు ఎక్కువగా చదివినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు మోడీ గారు. ఇంకా అప్పట్లో అన్న వాజ్పేయి గారికి ఈ సమస్య ఉండేది. వాళ్ళు
మేము ప్రభుత్వాన్ని పడగొడతామంటే మేము ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి బెదిరించడం. ఒక్క ఓటుతో వాజ్పేయి గారి 13 రోజుల ప్రభుత్వాన్ని కూల్చినటువంటి అన్నాడీఎంకే ఇట్లా చాలా చాలా అయ్యాయండి. నువ్వు అది చేయకపోతే నేను ఇచ్చేస్తాను. మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే కాల్చుకు తినేవాళ్ళు వాజ్పేయి గారిని. పేరు వద్దులేండి, మీకు తెలియాలి వాళ్ళ పేర్లు. పీక్కు తినేవాళ్ళు వాజ్పేయి గారిని లిటరల్లీ చెప్పాలంటే. నువ్వు ఇది చేయకపోతే నీ ప్రభుత్వాన్ని కూలుస్తాం, అది చేస్తామని. ఇప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అవతలోడు అనకముందే అవతలోడు ఏం చేస్తున్నాడో ముందు క్యాలిక్యులేట్ చేసి తోక కట్ చేసి పారేస్తున్నారు ముందు. శివసేన విషయం మనం చూసాం, చీల్చి అవతల బారేశారు శివసేనని పిచ్చి వేషాలు వేస్తే. ఎలక్షన్స్ ముందు ఒక రకంగానే ఎలక్షన్స్ తర్వాత మాట మార్చి పిచ్చి వేషాలు వేస్తే తోక కోసి పారేశారు శివసేనది. సో ఇప్పుడు మోడీ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారండి? 370A కానీ, ఆర్టికల్ 370A రద్దుకు సంబంధించి, కశ్మీర్కి సంబంధించి, డిమానిటైజేషన్కు సంబంధించి, ట్రిపుల్ తలాక్కి సంబంధించి, CAAకు సంబంధించి, నెక్స్ట్ రేపు UCCకి సంబంధించి ఎన్ని అద్భుతమైన నిర్ణయాలు, ధైర్యంగా నిర్ణయాలు, భారతదేశం ఆర్థికంగా స్థిరంగా నిలదొక్కునే నిర్ణయాలు ఎన్ని తీసుకుంటున్నారు చూడండి. ప్రతిపక్ష పార్టీ ఉందండి, దిక్కుమాలిన ప్రతిపక్ష పార్టీలు. ఒక నాయకుడు లేడు వాళ్లకు, భారతదేశానికి దిశ నిర్దేశించగలిగే నాయకుడు లేడు. వాళ్ళు తనుకు తెచ్చే పార్టీలు. ఒక్కరోజు కూడా పొగిడిన పాపాన పోలేదు, మెచ్చుకున్న పాపాన పోలేదు. ఎస్, ప్రభుత్వం ఈ మంచి పని చేసింది, దీనివల్ల ఈ ఉపయోగం ఉంది అని ప్రతిపక్షంలో కూర్చున్నారు కాబట్టి ఇక పిచ్చుకుక్కల్లాగా మొరగాల్సిందే, అరవాల్సిందే అధికార పక్షం మీద. ఇది కాదు కదా, ఏం చేసినా కానీ అరుస్తూ ఉంటాము అని అంటే రాజకీయాలలో ఆ రాజనీతిజ్ఞత ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయండి? ఒక స్టేట్స్మెన్షిప్ ఎక్కడ కనిపిస్తుంది? ఒక లీడర్షిప్ ఎక్కడ కనిపిస్తుంది? ప్రతిపక్ష పార్టీలలో అదే అతిపెద్ద సమస్య. వాళ్ళల్లో వాళ్ళు తన్నుకు జాడమే కాకుండా నిరంతరం అంటే మోడీ గారి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని దాని మీద విషయం కక్కాలి, పార్లమెంట్ జరగకుండా చేయాలి, పార్లమెంటును బైకాట్ చేయడం, అరవడం, కేకలు పెట్టడం, పార్లమెంట్లో టైం వేస్ట్ చేయడం, బిల్స్ ఏవి పాస్ కాకుండా పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రయత్నం చేయడం, ఒక డిస్కషన్ అండ్ డిబేట్ లేకుండా చేయడం, ఇవే పనులు ఎక్కువ శాతం మనం చూడొచ్చు. ఇక అలా ఉంటే భారతదేశం యొక్క విలువ ఎలా పెరుగుతుందండి? అధికార పక్షమే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అంతే డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలి. వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేసేవాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేశారు. పివి నరసింహారావు గారు అధికారంలో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేశారు, హుందాగా బిహేవ్ చేశారు. ఆ హుందాతనం అనేది ఈరోజు మిస్ అవుతోంది, ప్రతిపక్ష పార్టీలలో మిస్ అవుతోంది. అందులో మరో సమస్య లేదు, మరో క్వశ్చనే లేదండి. అది విషయం. ధన్యవాదాలు.